అబ్బా ఈ మామిడాకులు గుచ్చుడేమో మెడలు వస్తున్నాయి. వంశగా అక్కకు మెడలు నొత్తున్నాయి. ఎందుకు ఫోన్ వస్తున్నావు? తోరణాలు గుచ్చుకో. సరే అమ్మ. చిని ఎప్పుడు నాకే పని చెప్తారు. ఏ ఫీల్ కాకరాకి చిన్న చిన్న పనులే కదరా. ఆసాలు తీయ పో నువ్వు. ఎటు పోతున్నావే దీక్షిత? ఉగాది పచ్చడి చేయడానికి మామిడికాయలు ఎక్కడన్నా దొరుకుతాయని పోతున్నానే. దొరికితే నాకు 2 ఎక్కువ తీసుకురాయే. నువ్వు ఇంట్లో ఉంటే నేను నీకు తెచ్చివ్వడానికి నేనేమన్నా పడమంటున్నా? నేను తెచ్చుకో. నేను ఇంగుతే వస్తా ఆగే. మామిడికాయలు ఉన్నాయి, తెంపుకుందామానే. వద్దే, పండుగ పూట ఎందుకు? కానీ మస్తున్నాయి కదనే. కాదే, మన చిట్టకోళ్ళ ఇంట్లో మామిడికాయ చెట్టు ఉండే నాలుగే తెంపుకొని వద్దాంపా. హైదరాబాద్ పొద్దున మా ఇంటికి వచ్చిర్రు బూరెల కోసమా? తీసుకురొచ్చుకున్నది ఎంత పోరి. మనం వచ్చింది దేనికోసం? ఒక పని చెయ్యే, సంచి పట్టుకొని ఇల్లు తిరుక్కుంటారా? నాకు బూరెలకు నోరూరింది. మాసాలు తీకండి. చిట్టక మీ ఇంట్లో మామిడికాయలు ఉన్నాయి కదా, ఒక 2 ఇస్తావా? ఈసారి మా చెట్టు పురుగు వచ్చింది. కాయలే అసలు. మామిడికాయలు లేని పచ్చడి ఎట్లా చేస్తావు చిట్టక్క? ఇవన్నీ తయారు చేసినాక మా తమ్ముని ఎవరి ఇంటికన్నా పంపిద్దాం అనుకుంటున్నానే. ఎప్పుడు నేను పని చేయాలా? అయితే మామిడికాయలు పోయేస్తా, వచ్చేటప్పుడు అయితే తెంపి పెట్టు. మీ ఇంటి దగ్గర ఉన్నాయనుకొని వచ్చినాం అక్క. లేవు పారి తెంపకదే, చెట్టు దగ్గరనే ఉంటాయి కదా. ఎంత కొట్టిన రాతలేవుగా చిట్టక్క. అవును, ఎండ కొడుతుంది. దగ్గరకు ఎంత తాగుర్రి. ఎవరు లేరు కదా ఇక్కడ. ఇట్లా అందుతలేదు కదా. అయ్యో, ఒకటే మామిడికాయ ఉంది కదా, ఎట్లా మరి? నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి. మా ఇంట్లోనే ఉగాది పచ్చడి వేసుకుంది, ఎవరింట్లో లేదు. నడురి. ఏమో ఎప్పులొల్లి. కారం, కుడుకలు, బెల్లం, చింతపండు, వేప పువ్వు, మామిడికాయలు మొత్తం కలపాలి. మిక్స్ చేస్తే పచ్చడి. బూరప్పాలు. ఉగాది పచ్చడి రెడీ. ఉగాది పచ్చడి అయితే 7 రుచులతో రెడీ అయింది. ఇంకా వీళ్ళైతే మాకు కావాలి అంటారు. అందులో బౌల్స్లో అయితే పోస్తున్నా. ఇంకా వాళ్ళైతే తాగుతారు. ఎలా ఉందో చెప్తారు, చూడండి. పచ్చడి అయితే చాలా బాగుంది. ఉగాది శుభాకాంక్షలు అందరికీ. ప్లీజ్ సబ్స్క్రైబ్.